హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్వీట్ రెసిపీ మాల్పువాని ఎలా చేసుకోవాలో చూద్దాం. మాల్పువా స్వీట్ ఒక స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి. ఈ స్వీట్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఈ స్వీట్ని అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, చేయడం కూడా ఫస్ట్ టైము. స్వీట్ షాప్లో మాల్పువా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా నేను ఇలా స్పెషల్గా చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మాల్పువా అనేది ఇలా చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో వేసి వీటిని కొంతసేపు నానిన తర్వాత టేస్ట్ చేస్తారు. నేను అలా చేయకుండా డైరెక్ట్గానే చేస్తున్నాను. పంచదార పాకం అనేది ఏం పట్టకుండా చేస్తున్నాను. దీనికోసం మైదా తీసుకోవాలి. 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. 1 కప్పు మైదా, 1/2 కప్పు సూజీని తీసుకోవాలి, బొంబాయి రవ్వ. సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు. తర్వాత కొంచెం సోంపు తీసుకోవాలి. ఒక 2-3 ఇలాచీని కూడా తీసుకుని వీటిని దంచుకోవాలి. మరి మెత్తని పౌడర్లా కాకుండా ఇలా కచ్చపచ్చ దంచుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. పాలతోనే కలుపుకోవాలి, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని కూడా మాల్పువాని చేసుకోవచ్చు. పంచదార పాకాన్ని సపరేట్గా పట్టుకుంటే ఈ విధంగా సరిపడినంత మిల్క్ని యాడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్గా ఉండాలి. షుగర్ పౌడర్ యాడ్ చేయకుండా నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మాల్పువా అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. టేస్ట్కి సరిపడా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. పంచదార పాకం పట్టడం వల్ల చాలా స్వీట్గా ఉంటుంది. అంత స్వీట్ తినలేం కాబట్టి ఇలా చేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. పాకంలో చేయడం వల్ల 1-2 కన్నా ఎక్కువ తినలేము. ఇలా చేయడం వల్ల మాల్పువా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి 1 కన్నా ఎక్కువే తినచ్చు. ఈ విధంగా సరిపడినంత కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మిల్క్ని యాడ్ చేసుకుంటే దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్గా కలుపుకోవాలి. 2 కప్పుల మిల్క్ అయితే సరిపోయింది. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా పిండి నాననివ్వాలి. బొంబాయి రవ్వ బాగా నానాలి. మైదా పిండి, బొంబాయి రవ్వ, కోకోనట్ తురుము ఉంది కదా, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సోంపు ఇలాచి వేసాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. బయటంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మాల్పువా. టేస్ట్ చెక్ చేసుకుని చాలకపోతే కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. మాల్పువా రెసిపీ చేయడానికి బ్యాటర్ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది.
హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి బాగా నాని ఉంటుంది. స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడినంత. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న మాల్పువాని వేసుకోవడమే. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి హై ఫ్లేమ్ పెడితే. కొబ్బరి వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి అయితే స్కిప్ చేయకండి. ఈ విధంగా మాల్పువాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ. కండెన్స్డ్ మిల్క్ లేకపోయినా పర్వాలేదు, నేను టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది, టేస్ట్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్పుకైతే ఒక 15 వరకు వస్తాయి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు కొలతలతోనే చేస్తున్నాను. ఒక కప్పు మైదాకి హాఫ్ కప్ సూజీ తీసుకోవాలి, హాఫ్ కప్ కోకోనట్ తురుము తీసుకోవాలి. కానీ పచ్చి కొబ్బరితోనే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మాల్పువా. మాల్పువా వెరైటీస్ చాలా ఉంటాయి, బనానాతో కూడా చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మాల్పువాని ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసుకోవాలో చూసారు కదా. కోకోనట్ తురుముతోటి చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ పౌడర్ ప్లేస్లో నేను కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేశాను, దానివల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఇలా చేస్తే పిల్లలు తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. షుగర్ సిరప్లో వేసుకుని చేస్తే చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి తినడానికి 1-2 కన్నా ఎక్కువ ఇష్టపడరు. టేస్టీ మాల్పువా తినడానికైతే రెడీ. డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, బయటంతా క్రిస్పీగా, లోపలైతే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.